హాయ్ ఫ్రెండ్స్, చిట్టి చిట్టి ఆనియన్ సమోసా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎప్పుడు బయట నుండే కాకుండా, బయట ఆయిల్ ఎలా ఉంటుందో తెలీదు, ఎప్పుడు బయట నుండే కాకుండా ఇలా ఇంట్లో ఈజీ ప్రాసెస్లో, ఎక్కువ హడావి లేకుండా ఈజీ ప్రాసెస్లో చేసుకోండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి వాటర్ పోస్తూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ చపాతీకి కలుపుకున్నట్టే కలిపి ఒక 10 నిమిషాలు, చూసారు కదా ఇలా చపాతీకి ఎలా కలుపుకుంటామో సేమ్ అంతే కలుపుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి పిండి మొత్తం మంచిగా పూసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆలోపు మనము కర్రీకి రెడీ చేసుకుందాము. స్టఫ్ కర్రీకి ముందుగా నూనె పోసి నూనె వేడి కావాలని ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిగడ్డలు, అందులోనే అవి కొంచెం గోలిన తర్వాత ఒక ఆలుగడ్డను లైట్ ఇట్లా తురుముకోవాలి. అందులోనే కొంచెం నానబెట్టుకున్న సుషీలు ఉంటే సుషీలు వేసుకున్నాను. నానబెట్టిన సుషీలో లేదు కాబట్టి నేను కొంచెం అన్నం వేసుకొని కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయగానే కొంచెం కారానికి తగ్గ కొంచెమే వేయండి, ఎందుకంటే ఎక్కువ స్పైసీ ఉంటే తినలేము స్టఫ్. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి కొంచెం పొడిగానే ఇలానే ఉండాలి. కర్రీ స్టఫ్ రెడీ అయిపోయింది. ముందుగానే నానిన పిండి ఉంది కదా, ఆ పిండిని చపాతీ మనకు సాధ్యమైనంత సన్నగా చేసుకోవాలి. చేసి పెనం మీద వేసుకొని లైట్గా అటు ఇటు వేసి, మనం ఎక్కువ తినేలా ఏం కాల్చాల్సిన అవసరం లేదు. లైట్గా అటొకసారి ఇటొకసారి వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసిన చపాతీలన్నీ ఒకటేసారి కట్ చేసుకోవాలి. మన సమోసా లేయర్ ఉంటుంది కదా, అలా వీడియోలో చూపించినట్టుగా మినిమం నేను చేసిన చపాతీలో ఒక దానికి 3 అయ్యాయి. ఇలా చూపించినట్టు కట్ చేసుకోవాలి. కొంచెం గోధుమ పిండిలో కొన్ని వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించారు కదా, ఇలా కోన్ షేప్లో మలిచి, అది నాకు కూడా కరెక్ట్ మలవనికి రాలేదు, మా హస్బెండ్ మలిచారు. కోన్ షేప్లో మలిచి మనం ముందుగానే స్టఫ్ చేసుకున్న కర్రీని ఇందులో పెట్టేసి గోధుమ పిండి వాటర్ కలిపిన మిశ్రమాన్ని ఇలా విడిపోకుండా అంచులకి బాగా రాయాలి. ఇది విడిపోయిందంటే మాత్రం సమోసా ఆయిల్లోనే కర్రీ మొత్తం అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఇదే సమోసాలో చేసే ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇదే. సమోసా రావాలంటే షేప్ కరెక్ట్ ఉండాలి. మీకు షేప్ డౌట్ ఉంటుందని నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. చూసారు కదా, షేప్ చాలా బాగుంటుంది. ఇలా సేమ్ కోన్ షేప్ ఉంటుంది కదండి, సేమ్ కోన్ షేప్ లాగా మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నాను ఎలా మలిచాడని. అలా కోన్ షేప్లో మలిచి స్టఫ్ పెట్టేసుకొని గోధుమ పిండి మిశ్రమాన్ని మంచిగా రాసి మంచిగా మలవాలి. వీడియోలో చూస్తున్నట్టు మాత్రమే మలవండి. ఇంకా కరెక్ట్ షేప్ రాకపోతే అవి సమోసాలా అనిపించాయి. సమోసాలా రావాలంటే కరెక్ట్ షేప్ ఉండాలి. ఓకేనా? ఇలా మలిచేసి అన్నీ మనకి ఎన్ని చేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, అలా అన్నీ చేసుకొని అక్కడ ముందు ఆయిల్ పోసి పెడితే ఆయిల్ వేడవుతుంటుంది. ఆయిల్ వేడైపోయింది, నేనైతే ఆయిల్ పోసి పెట్టేశాను. ఆయిల్ వేడైన ఆయిల్లో మనం చేసి పెట్టుకున్న సమోసాలు వేసి లో ఫ్లేమ్లో మాత్రమే, హై ఫ్లేమ్లో అస్సలు కాల్చకూడదు. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు సమోసాలు వేసుకోవాలి. ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు వేసుకుంటే సమోసాలు పైన మాడిపోతాయి, లోపల స్టఫ్ అలాగే ఉండిపోతుంది, ఉడకదు. కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు సమోసాలు వేసుకొని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన కొద్ది ఇంకో సైడు రిటర్న్ చేస్తూ ఇలాగే లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మనకు తెలుస్తుంది కదా, రెడ్ కలర్ సమోసా కలర్, రెడ్ కలర్ అవ్వగానే ఆయిల్లోంచి తీసేసుకోవడమే. చూసారు కదా, సమోసాలు ఎంత ఈజీగా చేశానో. చాలా అంటే చాలా ఈజీ. ఎప్పుడు బయట నుండే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. నా సమోసాలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి ఫుడ్ చేయాలో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.